శ్రీను నమస్కారం. కొంచెం రోషయ్య గారు 1933 జూలై 4, 2021 తీసుకున్న భారతదేశానికి రాజకీయ నాయకుడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించాడు. రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. కొంచెటి రోషయ్య 1993 జూలై 4న గుంటూరు జిల్లా వేములూరు గ్రామంలో ఆదిమ సుబ్బయ్య దంపతులు జన్మించారు. గుంటూరు హిందీ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ తరఫున 1968, 1974, 1980 సంవత్సరాలు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మంత్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారుల శాఖ, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పలు కీలక శాఖలను నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన 2009 ఎన్నికల్లో ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. పనిచేసి అందమున్న రోషయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 సెప్టెంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్. రోషయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. 1979లో తమ్ముడు రంజయ్య ప్రభుత్వంలో రవాణా శాఖ, గృహ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షతను చేశారు. 14 నెలలు అధిక విద్యాలయం రోషయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2018 ఫిబ్రవరి 11న రోషయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బహుకరించారు. రోషయ్య బహుముఖ పరిజ్ఞాశాలి, కార్యదర్శిని కొనియాడారు. సౌమ్యత